ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి పెద్ద చర్చకు ఆస్కారమిస్తుంది. ఒకవైపు పార్లమెంట్లో అమరావతిని చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొంటూ కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. దాని మీద చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అత్యంత సమర్థవంతంగా తన పార్టీ వాయిస్ వినిపించారు. ముఖ్యంగా అమరావతి రైతాంగం సమస్యల్ని ఆయన ప్రస్తావించారు. రైతులకి ప్లాట్లు ఇవ్వకుండా 12 ఏళ్లుగా అన్యాయం చేస్తున్నారు, రామారావు లాంటి రైతు ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారు అంటూ చంద్రబాబు సర్కారు మీద ఘాటైన విమర్శలు చేశారు. చాలా సూటిగా స్పందించారు. కానీ తీరా పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ అంత సమర్థవంతంగా తన వాయిస్ని వినిపించగలిగి అమరావతి ప్రాంత రైతుల సమస్యల్ని ప్రస్తావించగలిగినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత వైఖరి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వీగన్ పేరుతో చేసినటువంటి వ్యవహారం బూమరాంగ్ అయ్యింది. వైఎస్ఆర్సీపీ మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకుంటుందా అనే చర్చకు ఆస్కారం ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కన్నా రాజధాని చుట్టూ చర్చించాలనే వైఎస్ఆర్సీపీ తీరు పెద్ద స్థాయిలో వివాదానికి కారణమవుతోంది. జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్నటువంటి లోపాలని, అమరావతి బడ్జెట్ సంబంధించినటువంటి సమస్యల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారంగా మారుతున్నటువంటి అంశాలని ఇలా సుదీర్ఘంగా వివరించి చివరిలో మావిగన్నంటూ చేసినటువంటి ప్రస్తావనే పెద్ద స్థాయిలో ఎదురు దెబ్బకి ఆస్కారం ఇచ్చింది. మొత్తం అంతా వ్యవహారం చెడగొట్టుకున్నట్టే అయింది. చేజేతుల ఈయన కాచి నక్కలు పాలు చేసుకున్నారా అనే ప్రశ్నకు ఆస్కారం ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలని ప్రస్తావించి వాటి చుట్టూ పబ్లిక్లో చర్చ జరగాలని ఆశించినప్పుడు ఇలాంటి వాదనలు తెర మీదకు తీసుకురావడం ద్వారా చేజేతుల నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టుగా అనేక మంది భావించే పరిస్థితి వచ్చింది. అమరావతి ప్రాజెక్ట్ రాష్ట్రానికి పెనుభారమని, అమరావతి రాజధాని నగర నిర్మాణం సాధ్యం కాదని, అమరావతిలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని, అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని ఇలా వివిధ అంశాల్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించి దానికి సంబంధించినటువంటి విషయాల వరకు పరిమితమైతే ఆ పార్టీకి అంతో ఎంతో ప్రయోజనం దక్కేదేమో. కానీ ఇప్పటికీ రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ బంతాట ఆడుతుంది అనే అభిప్రాయం కలిగించడమే కాకుండా 3 నగరాల్ని కలిపి ఒక రాజధానిగా కొత్త ప్రతిపాదనలు తెర మీదకు తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగడానికి ఆస్కారం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయేదానికి కారణమయ్యింది. ఇంత చేసినప్పటికి కూడా ఇప్పుడు ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని మావిగన్ ప్రతిపాదన చుట్టూ తీవ్ర స్థాయిలో దుయ్యపట్టడానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. ఇలాంటి ప్రయత్నాల ద్వారా పార్లమెంట్లో మిథున్ రెడ్డి పగడబందీగా పాలక కూటమి పక్షాలని నిలదీసే అవకాశాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా అవకాశం ప్రత్యర్థులకు ఇచ్చినట్టుగా మారింది. దీంతో ఆ పార్టీ సభలో ఒకలా బయట మరోలా వ్యవహరించడం ద్వారా తన అస్పష్టతని చాటుకున్నట్టయింది. పూర్తి స్థాయిలో రాజధాని విషయమై ఇప్పటికే ఆ పార్టీ గందరగోళంలోనే ఉందా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. అమరావతి కాదంటే ప్రత్యామ్నాయంగా ఒక నిర్దిష్ట ప్రతిపాదన తీసుకురాకుండా ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ అంటూ రకరకాల మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిని స్పందిస్తూ ఇలాంటి పలు వివాదాలకి ఆస్కారం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ పార్టీయే స్వయంగా అధినాయకుడి తీరుతో నష్టం చేసుకుంటున్నట్టుగా మారుతోంది. రాజధాని వివాదం బూమరాంగ్ అయ్యి వైఎస్ఆర్సీపీకి 2024లో పెద్ద స్థాయిలో నష్టం చేకూర్చినా పాఠాలు నేర్చుకోలేదనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా ఆ పార్టీ మరోసారి నష్టపోవడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యారనే వాదనకు బలం చేకూరుస్తోంది.